రవి గురించి నేర్చుకున్నాం. రవిలో మనం ఎలా మొదలు పెట్టామంటే కశ్యప ఋషి దగ్గర నుంచి మొదలు పెట్టాం. ఇది ఒక చిన్న సినాప్సిస్ ఇవ్వడం లాస్ట్ టైం నాకు కుదరలేదు. ఆ, ఈ ఈ శ్లోకాలు అన్ని ఇచ్చాను మీకు. ఫలదీపికలో నుంచి ఉన్న శ్లోకాలు కశ్యప మహర్షి గురించి చాలాసేపు ఆ, చెప్పాను. దీంట్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆ, ఎలాగ ఫలితం గుర్తుపెట్టుకోవాలి అన్నది ఏంటి అంటే ఆ, ఇవి లగ్నే అర్కే అల్పకచహ క్రియాల సతమః క్రోధి ప్రచండ ఉన్నతో మాని లోచన లోక్ష ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు రెండో ఇంటి నుంచి చూడండి. ఆ, రెండో ఇంటి ఎగ్జాంపుల్ నుంచి అయితే బాగా అర్థమవుతుంది చూడండి. విగత విద్య వినయ విత్తం స్ఖలిత వాచం ధనగత. ఓకే, అంటే ధనగత అంటే రెండో ఇంట్లో ఉన్న రవి విగత విద్యను నాశనం చేస్తాడు, వినయాన్ని నాశనం చేస్తాడు, విత్తము అంటే ధనము డబ్బుల్ని నాశనం చేస్తాడు. సరిగ్గా మాట్లాడగలగలేకుండా స్పీడ్ గా వాడై ఉంటాడు. అంటే కొంత నత్తి లేకపోతే కంగారుగా మాట్లాడే వాళ్ళు కూడా స్ఖలిత వాచం అంటాం. సో ఈ సెకండ్ హౌస్ లో రవి ఉన్నప్పుడు ఏంటంటే విగత విద్య వినయ విత్తం స్ఖలిత వాచం ధనగత ఉంది కదా. ఇలాగే చూడండి మీకు ఆ, చతుర్థంలో ఉన్నప్పుడు ఆ, రవి జనయతీమం సుహృది సూర్యో విసుఖ బంధు క్షితి సుహృద్ భవనముక్తం నృపతి సేవ జనక సంపద్ వ్యయకరం అని ఉంది కదా. ఈ రెండింటిని మనం కలిపి కూడా వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకి రవిని మేషాత్తు లెక్క పెడితే ఎక్కడికి వస్తున్నాడు, లగ్నాత్తు లెక్క పెడితే ఎక్కడికి వస్తున్నాడో చూడండి. ఉదాహరణకి ఎలా తీసుకోవచ్చు అంటే మిథున లగ్నం వేసుకోండి. మిథున లగ్నం రెండో ఇంట్లో రవి ఉన్నాడు అనుకుందాం. రెండో ఇంట్లో రవి ఉన్నప్పుడు మిథున లగ్నాత్తు రెండో ఇంట్లో రవి ఉన్నప్పుడు కర్కాటకంలో మీకు రవి ఉంటాడు. సో మేషాత్తు చతుర్థంలో ఉన్నాడు, లగ్నాత్తు ద్వితీయంలో ఉన్నాడు. దీంట్లో ఏంటంటే కామన్ గా చెప్పబడింది ఏంటంటే విగత విద్య వినయ విత్తం అంటే డబ్బు పోతుంది, డబ్బు నిలవదు, లేకపోతే పేదరికంలో ఉండవచ్చును అన్నమాట రెండో ఇంటికి అన్వయం చేస్తున్నాడు, నాలుగో ఇంటికి అన్వయం చేస్తున్నాడు. ఎందుకంటే సంపద్ వ్యయకరం అంటున్నాడు కదా. ఉన్న డబ్బు పోవడం కానీ, పేదరికంలో కొద్ది రోజులు ఉండడం కానీ, లేదా డబ్బు ఉంచుకొని 10 మందిని అడుగుతూ ఉంటారు చూడు, నాకు ఏదైనా సహాయం చేయండి, నాకు ఏదైనా సహాయం చేయండి అని. నిజానికి దాని దరిద్రం అంటాం. ఆ దరిద్రం మీకు ద్వితీయంలో రవి ఉన్నప్పుడు, అది చతుర్థంలో మేషాత్తు అయినప్పుడు ఒక రకంగా రావచ్చు, లేదా మేషాత్తు ద్వితీయంలో ఉండి లగ్నాత్తు చతుర్థం అయినప్పుడు. అంటే మేషాత్తు ద్వితీయం అంటే వృషభం అయింది, లగ్నం ఏమో మీకు అక్వేరియస్ అవుతుంది అనుకోండి, కుంభం నుంచి నాలుగో ఇల్లు మీకు వృషభం అయింది. సో ఒకవైపు రెండో ఇల్లు, ఇంకోవైపు నాలుగో ఇల్లు. రెండిటికి కామన్ గా ఉన్న పాయింట్ ఏంటో చూడండి. డబ్బు ఖర్చు పెట్టేయడం, డబ్బు కోసం వెంపర్లాడడం, లేదా పేదరికంలో జీవించడం, డబ్బున్నా సరే ఇంకొకళ్ళని ఎవరినో అడుక్కుంటూ ఉండడం. ఈ మూడు మీకు దారిద్ర్యాన్ని చూపిస్తాయి. కనుక ఇలా రెండింటిని కలిపి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. రెండు వైపుల నుంచి రవి సరిపోవాలి, అప్పుడు కొంత దారిద్ర్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ఉత్త ప్లానెటరీ ప్లేస్మెంట్ వల్ల ఏమంటారు, రవి ఇదో ఇప్పుడు ఇప్పుడు చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ లో ఒకటి వృషభంలో ఉన్నాడు, ఇంకోటి కర్కాటకంలో ఉన్నాడు. ఈ రెండిట్లో కూడా ఒకవైపు నుంచి రెండో ఇల్లు, ఇంకో వైపు నుంచి నాలుగో ఇల్లు అవుతున్నాయి. మేషాత్తు నాలుగో ఇల్లు కానీ, మేషాత్తు రెండో ఇల్లు కానీ, లగ్నాత్తు నాలుగో ఇల్లు కానీ, లగ్నాత్తు రెండో ఇల్లు కానీ. ఈ రెండు కుదరాలి. కుదిరినప్పుడు కొంత పేదరికం ఉండే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ద్వితీయాధిపతి వ్యయంలో ఉండడము. ఈ చెప్పాడు కదా బేసిక్ పరాశ్రీ శ్లోకాస్ మీరు చూసే ఉంటారు. 11వ ఇంటివాడు 12వ ఇంట్లో ఉండడం, రెండో ఇంటివాడు వ్యయంలో ఉండడం, అలాంటివి ఉన్నప్పుడు పేదరికం ఉండే అవకాశం ఉంది. కానీ ఇవి కూడా మీకు నవాంశలో కరెక్ట్ అయిపోయాయి అనుకోండి. మనం నవాంశలో ధనయోగాలు నేర్చుకున్నాం. 10th హౌస్ నవాంశలో గనక బలంగా ఉంటే, 10th హౌస్ లార్డ్ బలంగా ఉంటే, 10th హౌస్ లార్డ్ ఉచ్చలో ఉన్న, 10th హౌస్ లో ఉన్న లార్డ్ 10th హౌస్ లో ఉన్న ప్లానెట్ ఉచ్చ ప్లానెట్ అయి ఉన్న, 10th హౌస్ లోని ఉన్న ప్లానెట్ లార్డ్ ఏమో స్వక్షేత్రంలో ఉన్న, ఇలాంటివి ఏమున్నా సరే ఆ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. కనుక ఈ D1 లో ఉన్న యోగాన్ని కంప్లీట్ గా తీసుకోవడానికి లేదు. D9 లో కన్ఫర్మేషన్ తీసుకోండి. కానీ D1 లో హింట్ వచ్చి D9 లో కూడా పేదరికం కనిపిస్తోంది అంటే చాలా వరకు పేదరికం ఉండే అవకాశం ఉంది. అంటే నా ఉద్దేశం
ఇప్పుడు D1లోని మిథునం లగ్నం అయ్యి ద్వితీయంలో రవి ఉన్నాడు. D9లోని రాజ్యాధిపతి ఎవడైతే ఉన్నాడో వాడు నీచిలో ఉన్నాడు, లేదా రాజ్యంలో నీచ గ్రహం ఉంది. ఎక్కువ కాలం పేదరికం ఉండడానికి కానీ, లేదా డబ్బులుండి కూడా ఎవరినైనా అడిగి తినవలసిన పని కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ప్రొవైడెడ్ ఆ దశలు కూడా వచ్చినప్పుడు. వీటిని ముక్కలుగా మనం నేర్చుకుంటున్నాం, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. పూర్తి జాతక పరిశీలన చేయకుండా ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వకండి, ఎందుకంటే ఏదో ఒక్క గ్రహం నుంచో ఒక్క ప్లేస్ నుంచో మనకి దరిద్రం కానీ డబ్బు కానీ రాదు. దానికి విరుగుడుగా ఏ భాగ్యమో లాభమో ఇంకొకటి ఏదో మంచి పొజిషన్స్ లో ఉన్నా కూడా మనకు అక్కడి నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటవుతుందంటే కొద్ది రోజులు పేదరికం, మరికొద్ది రోజులు డబ్బుతో ఉండడం కనిపించవచ్చును. ఇవి మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. కానీ నవాంశలోని ఒకవేళ యోగాస్ బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే ఇక్కడ యోగాస్ అంత ఈజీగా పనిచెయ్యవు. కానీ జనరల్ గా నేను చూసినంత వరకు ఏంటి అంటే, ఎప్పుడైతే ఇలాంటి యోగం ఉందో, ఎందుకంటే రవి చాలా ఇంపార్టెంట్ డబ్బుల కోసం. డబ్బు సంపాదించాలి అంటే రవి, చంద్రుడు, ఈ రెండు ప్లానెట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా యోగం మొదలవ్వాలి మనిషికి అని అంటే రవి బాగా ఉండాలి. ఎంతో గొప్ప గొప్ప యోగాలు ఉండి, అంటే కొంతమంది అనుకుంటారు ఏదో మగ్గజ కేసరి యోగం ఉంది, ఇంకో యోగం ఉంది. అంటే జనరల్ గా ఏమైపోయిందంటే ఏ యోగం ఉన్నా సరే ఏదేదో డబ్బులు తెచ్చి పెడుతుంది అనే ఉద్దేశంలో ఆలోచిస్తున్నారు, లేదా ఏదో పదవి తెచ్చి పెట్టేస్తుందని. ప్రతి యోగము డబ్బు తీసుకుని వచ్చి పెట్టదు. నిజానికి పరాశర మహర్షి లేకపోతే ఈ మహర్షులందరూ రాసినవి ఏ యోగము కూడా డబ్బుని తెచ్చిపెట్టే యోగాలు అయి ఉండవు. అన్నీ కూడా పరోపకారానికి సంబంధించిన యోగాలు అయి ఉంటాయి. ఈ మనం జీవిస్తున్న కాలంలో పరోపకారం చేయాలి అంటే బోల్డంత ధన వ్యయం అవుతుంది, బోల్డంత డబ్బు ఖర్చు అవుతుంది, తప్ప డబ్బులు వచ్చే యోగాలు ఏవి ఉండవు. ఓకే, పట్టుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ రెండు కలిపి చూసుకోవలసి ఉంటుంది. ఓకే, ఈ నోట్స్ లోని మీకు ఎక్కడైతే రెండు చోట్ల, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ రెండో ఇంట్లో ఉన్న విత్తాన్ని, నాలుగో ఇంట్లో ఉన్న సంపద్ వ్యయాన్ని, విగత విద్యా వినయ విత్తంలో, అంటే విగత అంటే వెళ్ళిపోవడం, విత్తం అంటే డబ్బు, డబ్బు వెళ్ళిపోతుంది, సంపద్ వ్యయము అంటే డబ్బు వెళ్ళిపోతుంది. ఇది కదా అర్థాలు. ఈ రెండింటినీ పట్టుకుని రెండింటినీ కలిపాను. ఒకటి మేషం నుంచి చూశాను, ఇంకోటేమో లగ్నం నుంచి చూశాను. రెండు మ్యాచ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక దరిద్రయోగం కనబడుతోంది అని పక్కన వేసుకుంటారు. ఇలాంటివి 4, 5, 6 బిల్డ్ అవుతున్నాయి అనుకోండి ఒకేసారి. అప్పుడు మీకేంటి అంటే ఎంతో మంచి ప్లానెట్స్ ఉన్నా కూడా రవి చంద్రుడు యోగించని కారణంగా మీకు ఆ యోగాస్ ఏమి స్టార్ట్ కావు, ధనయోగాలు ఏవి వర్తించవు, పేదరికం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఓకే, కనుక ఎవరికైనా చిన్న చిన్న యోగాస్ ఉన్నాయి, ఏదో బుధాదిత్య యోగం ఉంది, ఏదో గజకేసరి యోగం ఉంది, లేకపోతే ఏదో భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, లేకపోతే లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు, ఇవన్నీ ధనయోగాలు. లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, ఇవన్నీ ధనయోగాలు. ఈ ఒక్క యోగం ఉన్నంత మాత్రాన ఎవరు ఏదో అదానీలో అంబానీలో అయిపోరు. అలాగే ఈ ఒక్క యోగం ఇప్పుడు చెప్పిన ఈ విగత విత్తము లేకపోతే సంపద వ్యయము ఉన్నంత మాత్రాన కటిక పేదరికంలోని ఉండరు. కటిక పేదరికం రావాలి అంటే ఇలాంటి యోగాలు 5, 6, 7 బిల్డ్ అవ్వాలి. మీకు ఏ గ్రహాన్ని చూసినా ఇది పేదరికం చూపిస్తోంది అని అనిపించాలి ఒక్కసారిగా మీకు. ఎందుకంటే డబ్బు ఇవ్వాలి అనుకుంటే ఏ గ్రహమైనా ఇవ్వచ్చు, కానీ యోగం ఇనిషియేట్ చేయాలి అంటే రవి యోగాన్ని ఇనిషియేట్ చేస్తాడు. చంద్రుడు ఆ యోగం ఎంతవరకు నిలబడాలి, ఎన్ని రోజులు యోగం పట్టి ఉంటుంది అన్నదాన్ని చంద్రుడు డిసైడ్ చేస్తాడు. కనుక ఈ రెండు ప్లానెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి.